ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? ఇప్పటి వరకు మన ఇండియన్ ఫ్లాగ్ని 6 సార్లు మార్చారు. మీరు సరిగ్గా గమనిస్తే త్రిబుల్ ఆర్లో ట్రైన్ సీన్ దగ్గర కనిపించే ఫ్లాగ్ మన ఇండియా యొక్క ఫస్ట్ ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ని 1906లో ఆగస్టు 7న అన్అఫీషియల్గా ఎగరవేశారు. ఆ తర్వాత అదే ఫ్లాగ్ని 4-5 సార్లు మార్పులు చేర్పులు చేస్తూ మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఫైనల్గా ఒక ఫ్లాగ్ని రెడీ చేశారు. అదే మనం ఇప్పుడు చూస్తున్న ఫ్లాగ్. కానీ మీకు ఈ విషయం తెలుసా? మన భూమిలో ఉండే ఒక దేశం అయితే ఏకంగా 27 సార్లు వాళ్ళ ఫ్లాగ్ని మార్చారు. అది మరే దేశమో కాదు, యుఎస్ఏ. ఇంతకీ వాళ్ళ ఫ్లాగ్ని 27 సార్లు ఎందుకు మార్చారో తెలియాలంటే 200 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళాలి. 200 సంవత్సరాల క్రితం యుఎస్ఏలో 13 స్టేట్స్ ఉండేవి. అప్పుడు వాళ్ళ ఫ్లాగ్లో 13 స్ట్రిప్స్ అలాగే 13 స్టార్స్ ఉండేవి. కాలానుగుణంగా యుఎస్ఏ చుట్టుపక్కల ఉండే ఒక్కొక్క స్టేట్ని తనలో కలుపుకుంటూ పోయింది. ఇలా ఒక్కొక్క స్టేట్ని కలుపుకున్నప్పుడల్లా వాళ్ళ ఫ్లాగ్లో కూడా ఒక స్టార్ని వేసుకుంటూ వెళ్ళారు. ఈ విధంగా వాళ్ళ ఫ్లాగ్ని 27 సార్లు మార్చారు. ప్రస్తుతానికి వాళ్ళ ఫ్లాగ్లో 50 స్టార్స్ ఉంటాయి. అంటే దాని అర్థం 50 స్టేట్స్ అన్నమాట, ఎక్సెప్ట్ ఏరియా 51. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ భూమి మీద ఒక్క దోమ కూడా మిగల్చకుండా అన్నిటినీ చంపేస్తే చాలా హ్యాపీగా ఉంటుందని? యాక్చువల్గా దోమలు అనేవి చాలా డెడ్లియస్ట్ ఇన్సెక్ట్స్. దోమల్లో 3500 రకాలు ఉంటాయి. వీటిలో మనల్ని కుట్టేది కేవలం ఆడదోమలు మాత్రమే. మగదోమలు మనల్ని కుట్టవు. యాక్చువల్గా ఒక దోమ వచ్చి మనల్ని కుట్టిందంటే అది జస్ట్ ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ మాత్రమే మన దగ్గర నుంచి తీసుకెళ్ళదు. అది మనకి డెంగ్యూ, మలేరియా, చికెన్ పాక్స్ వంటి ఎన్నో రకాల వ్యాధుల్ని మనకి తెచ్చిపెడుతుంది. ఇలాంటి రోగాల వల్ల చాలామంది చనిపోతున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఎంతమంది అయితే చనిపోయారో దానికంటే ఎక్కువ ఈ భూమి మీద దోమలు కొట్టడం వల్లే ఎక్కువ మంది చనిపోయారు. అయితే మనకు అసలు ఏ రకంగానూ ఉపయోగపడని ఈ దోమలు ఈ భూమి మీదే అంతరించిపోతే మనం హ్యాపీగా ఉండొచ్చానంటే సైంటిస్టులు నో అనే చెప్తున్నారు. ఎందుకంటే దోమలు పాలినేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి ఎక్కడైతే మురికి నీళ్ళు అలాగే డ్రైనేజ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ చాలా ఎక్కువ గుడ్లను పెట్టేసి వెళ్ళిపోతాయి. అలానే ఈ దోమలు పక్షులకి, స్పైడర్స్కి, గబ్బిలాలకి ఆహారంగా మారుతుంటాయి. అలానే ఈ దోమలు పెట్టే లార్వా మీద చేపలు, కప్పలు, తాబేళ్ళు, డ్రాగన్ ఫ్లైస్ ఆధారపడి ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా దోమలు పెట్టే లార్వాన్ని తిని బ్రతుకుతూ ఉంటాయి. ఒకవేళ ఈ భూమి మీద ఉండే అన్ని దోమలు అంతరించిపోతే ఫుడ్ చైన్ మారిపోయి ఎకోసిస్టమే మారిపోతుంది. ఆ తర్వాత ఆకలి కారణంగా దోమలతో పాటు ఇంకొన్ని జాతులు కూడా అంతరించిపోయే అవకాశం ఉంది. అందుకనే ఈ భూమి మీద ఉండే దోమలన్నింటినీ చంపడం అనేది ఒక బ్యాడ్ ఐడియా అని సైంటిస్టులు చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి పేరు జూలియా హిల్. ఈ అమ్మాయి ఒక పెద్ద చెట్టు మీద సుమారు 200 అడుగుల ఎత్తులో ఉంటూ 2 సంవత్సరాల పాటు కనీసం ఒక్కసారి కూడా కిందకి దిగలేదు. ఎందుకనంటే 1997లో కాలిఫోర్నియాలో ఉండే ఒక పెద్ద కంపెనీ 1000 సంవత్సరాలు దాటి ఉన్న పెద్ద పెద్ద చెట్లను నరికి చైర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ అమ్మాయి ఒక ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్. ఆ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఆ చెట్టు మీద సుమారు 2 సంవత్సరాలకు పైగానే ఉంటుంది. కానీ ఆ కంపెనీ వాళ్ళు ఆ అమ్మాయిని ఎలాగైనా తరిమేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. హెలికాప్టర్ని ఆ అమ్మాయికి దగ్గరగా పంపించడం, కింద మొదళ్ళ దగ్గర కొద్ది కొద్దిగా నరకటం, ఆ అమ్మాయి చుట్టుపక్కల ఉండే చెట్లని తగలబెట్టేయడం, ఇలా చేయడం వల్ల ఆ అమ్మాయికి ఊపిరి లేకుండా చేశారు. ఇలా ఏం జరిగినా సరే జూలియా మాత్రం అస్సలు తగ్గలేదు. ఎండైనా, వానైనా, తుఫానైనా సరే అదే చెట్టు మీద ఉండేది. జూలియాకు కావాల్సిన ఫుడ్ కానీ, వాటర్ కానీ, అత్యవసర వస్తువులు వాళ్ళ ఫ్రెండ్స్ ప్రొవైడ్ చేసేవారు. ఇలా జూలియా హిల్ అదే చెట్టు మీద 738 రోజుల పాటు ఉంది. ఆ కంపెనీ చెట్లను నరకడం ఆపేసిందన్న విషయం తెలిసిన తర్వాత జూలియా ఆ చెట్టు నుంచి కిందకి దిగింది. ఆ తర్వాత అదే కంపెనీ దివాలా తీసింది. అమెరికాలో మోనోవి అనే ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్లో అసలు ఎవ్వరూ ఉండరు. 2010 జనాభా లెక్కల ప్రకారం ఈ ఊరిలో కేవలం ఒక్క మనిషి మాత్రమే ఉన్నారు. ఆవిడ పేరు ఎల్సీ ఎయిలర్. ఈవిడ ఈ ఊరికి మేయర్, అలానే లైబ్రేరియన్, బార్టెండర్ కూడా. యుఎస్ఏలో మోనోవి అనే పేరుకి అర్థం పువ్వు అని. ఆ చుట్టుపక్కల ఏరియాల్లో మొక్కలు, పువ్వులు ఎక్కువగా ఉండడంతో 1902లో ఆ ఊరికి మోనోవి అనే పేరు పెట్టారు. ఈ ఊరిలో ఎక్కువ జనాభా రికార్డ్ అయింది 1930లో. అప్పుడు ఈ ఊరిలో జనాభా 150. పెరుగుతున్న ఉద్యోగ అవకాశాల కోసం
ఊర్లో జనాభా అంతా వేరే వేరే ఊర్లోకి వెళ్ళిపోయారు. ఇలా 2000 సంవత్సరంలో జనాభా లెక్కల ప్రకారం కేవలం ఆ ఊర్లో ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరు కపుల్స్, రూడీ మరియు ఎల్సీ ఎయిలర్. అయితే 2004లో అనుకోకుండా తన భర్త రూడీ చనిపోయాడు. అప్పటి నుంచి ఆవిడ మాత్రమే ఆ ఊరిలో ఉంటున్నారు. అక్కడి ప్రభుత్వం కేవలం ఈవిడ కోసం మాత్రమే రాత్రిపూట వీధి లైట్లు వేయటం, ఆ ఊరికి కరెంట్ సప్లైని చేయటం చేస్తుంది. అయితే ఆ ఊరికి ఎవరూ రారని తెలిసి కూడా ఆవిడ లైబ్రరీ మరియు బార్ని నడుపుతుంది. దీనికోసం ఆవిడ ప్రతి సంవత్సరం గవర్నమెంట్కి ట్యాక్స్ మన సోలార్ సిస్టంలో అన్నిటికంటే తక్కువ డెన్సిటీతో ఉండే ప్లానెట్ ఏదంటే అది సాటర్న్. ఎందుకంటే దీనిలో కేవలం 0.687 గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ మాత్రమే ఉంటుంది. అంటే ఉదాహరణకి సాటర్న్ పట్టేంత ఒక పెద్ద సముద్రంలో సాటర్న్ని పడేస్తే అది ములగదు, తేలుతుంది. అదే జూపిటర్, ఎర్త్ లాంటి ప్లానెట్స్ అయితే మునిగిపోతాయి. ఎందుకంటే జూపిటర్ 1.33 గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ ఉంటుంది. అదే ఎర్త్ అయితే 5.51 గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే కింద కనపడుతున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.